థ్యాంక్ యూ. కరెక్ట్ షాట్ వచ్చింది. ఒకసారి చెప్తే తెల్లారిపోతాను. అప్పలంకన్న జంక్షన్ దగ్గర నుంచి వెంకటకృష్ణ వీకే కన్వెన్షన్ వరకు కూడా దాదాపు 500 మీటర్లు పొడవుతో సీసీ పేమెంట్తో ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణానికి ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఈ రోడ్డు దాదాపు 43 అడుగులు వెడల్పుతో, అంటే ఒక్కొక్క పక్క 21 అడుగులతో ఈరోజు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని త్వరలోనే పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. తణుకుపట్నంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇరగవరం కొండాలమ్మ టెంపుల్ వరకు కూడా, ఇరగవరం రోడ్లో ఉన్నటువంటి కొండాలమ్మ టెంపుల్ వరకు కూడా 3 కోట్ల రూపాయలతో త్వరలోనే ఆ రోడ్డు పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా కేతలి వై జంక్షన్ నుంచి ఉమెన్స్ కాలేజ్ జంక్షన్ వరకు కూడా 3 కిలోమీటర్లు దాదాపు ఆ రోడ్డు ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదించడం జరిగింది. అది కూడా త్వరలోనే శాంక్షన్ వచ్చి ఆ పనులు కూడా ప్రారంభించుకుంటాం. ఈ విధంగా తణుకు పట్టణంలో ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్ అంతా కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్ ఏదైతే ఉందో, గతంలో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఆ రోజు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు మరలా ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి కోయాక్సల్ రోడ్డు, అదేవిధంగా అక్కడ సజ్జాపురం హైవే వరకు కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేసుకోబోతున్నాం. ఈ విధంగా తణుకు పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చడం జరుగుతుంది, ప్రజలందరికీ కూడా ఇంకా సౌకర్యవంతంగా ఉండే విధంగా. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి పట్టణాన్ని జనాభా అర్బన్ డెవలప్మెంట్ని ఉద్దేశించి ఈరోజు మాస్టర్ ప్లాన్ అభివృద్ధి కూడా చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి కొత్తగా నూతన మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు ఆమోదించి కొత్త మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా ఈరోజు జీవో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం పట్టణంలో గతంలో ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పామో రోడ్డు నెట్వర్క్ అభివృద్ధి కానీ, నూతన రోడ్ల అభివృద్ధి కానీ, మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కానీ ఈరోజు ప్రజలందరికీ, అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు అర్బనైజేషన్కి ఏదైతే పట్టణ అభివృద్ధి విస్తరణ జరుగుతుందో దానికి అనుగుణంగా ఈరోజు మా ప్రభుత్వ విధానం ప్రకారం అన్ని కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో మనందరం కూడా గుంతల రోడ్లతో ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో అవస్థలు పడ్డాం. 1 కిలోమీటరు ప్రయాణం చేయాలంటే అరగంట పట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు 20 నెలల కాలంలో దాదాపు 4,000 కోట్ల రూపాయలతో రోడ్లని పునరుద్ధరించడం కానీ, రిపేర్లు చేయడం కానీ చేసినటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా ముఖ్యమైనటువంటి ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసి దాదాపు 65 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లని అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రభుత్వం ద్వారా మన ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేసుకుని
ఈరోజు నియోజకవర్గంలో అన్ని రోడ్లని కూడా వచ్చే సంవత్సరానికల్లా 100% రోడ్లన్నీ కూడా పునర్నిర్మించడం, అలాగే పంచాయతీరాజ్ రోడ్లు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ రోడ్లు పల్లె పండుగ ద్వారా ఆ రోడ్లను కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసి, మరొక పక్క సంక్షేమానికి పెద్దపీట వేసి, అభివృద్ధి సంక్షేమం దిశగా ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన తణుకు నియోజకవర్గంలో సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించే దిశగా ఈరోజు ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తామని సందర్భంగా